నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఫిలిం డైరెక్షన్ కోర్సుకు సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో కంటెంట్ తీసుకొని దాన్ని థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, థియరీ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి అనేది డిస్కస్ చేస్తూ వస్తున్నాం. కొన్ని మాడ్యూల్స్లో ప్రీ ప్రొడక్షన్ గురించి, ప్రొడక్షన్ గురించి, పోస్ట్ ప్రొడక్షన్ గురించి, డెవలప్మెంట్ స్టేజ్, మార్కెటింగు అట్లాగే అన్నీ డిస్కస్ చేసి మనం వచ్చాం. ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి ఈస్థెటిక్స్ అనే సబ్జెక్టు మీద మనం కొన్ని మాడ్యూల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈస్థెటిక్స్లో మెయిన్ ఎంఫసిస్ బై మూమెంట్. వీళ్ళందరూ కదలకుండా ఉన్నారు, వీడు ఎక్కడ కదులుతున్నాడు అనుకోండి, ఈ మూమెంట్ వల్ల ఇతన్ని చూస్తాము. అందుకే చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాన్ స్పీకింగ్ లిప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ స్పీకింగ్ లిప్ ఇన్ ఏ ఫ్రేమ్ అంటాం. అంటే ఫ్రేమ్లో మాట్లాడే వాళ్ళకంటే కూడా మాట్లాడని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేక్షకుడి కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మొత్తం ఫ్రేమ్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మేజర్ క్యారెక్టర్ యాక్టింగ్ చేసేటప్పుడు పక్క క్యారెక్టర్ని వీలైనంత వరకు కదిలించకుండా, వాళ్ళని ఎక్కువ మూమెంట్ తీసుకోనియకుండా చూడాల్సి ఉంటుంది. అందుకే మనం ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసేసుకుంటాం. మనం ఫోకస్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి మనం ఈస్థెటిక్స్ అనే సబ్జెక్టు మాట్లాడుకున్నప్పుడు ఇంకొంచెం మీకు అర్థమవుతుంది. అక్కడ మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు ఉదాహరణకి హీరో హీరోయిన్ ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఈ వెనక వీళ్ళందరూ కదులుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా డిస్టర్బెన్స్ వస్తుంది. నిన్న మన స్టూడెంట్ ఒకళ్ళు ఫ్రేమ్ చూపించి ఇక్కడ అమ్మాయి ఉంటే ఈ వెనక ఎవరో కదులుతున్నారు, సార్ ఇది కదిలించకూడదు కదా, ఇది నాకెందుకో డిస్టర్బెన్స్ అనిపించింది సార్ అని అడిగాడు. ఎస్, దాన్ని మనం ఎంఫసిస్ బై మూమెంట్ అంటామయ్యా. వీళ్ళ మాటల కంటే కూడా నేను దీన్ని చూస్తా, వాడెవడు, ఎందుకు కదులుతున్నాడు, వాడికి ఏం సంబంధం అని చూస్తాను తప్ప నేను వీళ్ళని చూడను, వీళ్ళ మాటలు వినను. అందుకే నాన్ స్పీకింగ్ లిప్ అంటున్నాము. స్పీకింగ్ లిప్, నేను మాటల కంటే కూడా కదలికలు ఎప్పుడూ పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే కన్ను అనేది తొందరగా మనల్ని డైవర్ట్ చేస్తుంది చెవుల కంటే కూడా. నేను ఇప్పుడు ఇక్కడ మీకు క్లాస్ చెప్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారనుకోండి, మీరు నన్ను చూడరు, ఆటోమేటిక్గా వెళ్ళే వాళ్ళని చూస్తారు, వీళ్ళు ఎవరు, ఎందుకు కదులుతున్నారో అని చూస్తాం. అందుకని ఎప్పుడూ కూడా ఒక ఫ్రేమ్లో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ నడుస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వెనక ఏ కదలికలు లేకుండా, డిస్టర్బెన్సులు లేకుండా ఫ్రేమ్ని కంపోజ్ చేసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ది. అక్కడ వెనక ఏదైనా కదలికలు ఉన్నాయనుకోండి, ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడారో వినడం మర్చిపోతాం, వాళ్ళని చూస్తాము. అందుకని చాలా జాగ్రత్తగా మనం కంపోజ్ చేసుకోవాలి. ఉదాహరణకి ప్రజానాయకుడు ప్రకాశం అని ఒక ప్లే చేస్తున్నాం. ఆ ప్లేలో మద్రాసు బీచ్లో, ఉదయవనం బీచ్లో, మెడ్రాస్ కూడా కాదు, ఉదయవనం బీచ్లో ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఆయన వీళ్ళందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కార్యకర్తలారా, మనమందరం ఉదయవనం క్యాంపుని అద్భుతంగా నడుపుకుంటున్నాం, పోలీసులు వచ్చి మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, మనం రెచ్చిపోకూడదు, శాంతియుతంగా ఉండాలి, గాంధీ గారు చెప్పినట్టు అహింస మార్గంలోనే మనం మన ఉద్యమాన్ని నడపాలి, అది ఇదని చెప్తున్నాడు. ఆ టైంలో ఒక అబ్బాయి, ఇక్కడ కూర్చున్న అబ్బాయి రియాక్షన్స్ ఇస్తున్నాడు. అంటే ప్రేక్షకుల వైపు, ప్రేక్షకులకి ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఉంటారు ఫ్రేమ్లో, నిజానికి వీళ్ళందరూ ఇడిదిరిగి ఉంటారు. కెమెరా ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న అబ్బాయి అద్భుతమైన రియాక్షన్స్ ఇస్తున్నాడు అంటున్నాడు. మా అసిస్టెంట్ డైరెక్టర్ అతన్ని చూసి భలే చేస్తున్నాడు సార్ అన్నాడు. నేను ఇతన్ని వెనక్కి పంపించేశాను, మొత్తం ఆ గ్రూప్ అంతాకి వెనక్కి తింపి పంపించేశా. అదేంటి సార్, బాగా చేస్తున్నాడు కదా, అద్భుతమైన రియాక్షన్స్ ఇస్తున్నాడు కదా, అతన్ని వెనక్కి ఎందుకు పంపించేశారని అడిగాడు. ప్రకాశం పంతులు గారు ఏం మాట్లాడారు చెప్పన్నా, నేను వినలేదండి అన్నాడు. అందుకు పంపించేశానని చెప్పాడు.
అంటే మేజర్ క్యారెక్టర్ తాలూకు స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని అతను డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అతన్ని విననేయకుండా అటెన్షన్ మొత్తం తన వైపు గ్రాప్ చేసుకుంటున్నాడు. కాదు, నాకు కావాల్సింది అక్కడ మేజర్ క్యారెక్టర్ చెప్పే పాయింట్ ప్రేక్షకులకు రీచ్ అవ్వడం, కానీ ఈ తుప్పిరి రియాక్షన్స్ కాదు. ఆ రియాక్షన్స్ వల్ల మేజర్గా ప్రధాన పాత్ర ఏదైతే మెసేజ్ ఇస్తుందో అది మిస్ అయిపోతుంది. కాబట్టి ఆ క్యారెక్టర్ని నేను వెనక్కి తోసేసాను. మీకు చాలా సినిమాలలో హీరో డైలాగులు చెప్తుంటే వెనకుండే వాళ్ళు రియాక్షన్స్ ఇస్తుంటారు. ఓవర్గా రియాక్షన్ ఇస్తే మనం హీరో చెప్పే మాటల్ని వినకుండా వాళ్ళని చూస్తాం. అందుకే దిలీప్ కుమార్ గారు ఒక 8 మంది అసిస్టెంట్లని, అంటే ఆ సీన్లో నటించడానికి, అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్గా నటించడానికి ఒక 8-9 మందిని ఆయన డబ్బులు పెట్టుకొని తెచ్చుకునేవాడు. ఎందుకంటే వాళ్ళు సీన్ని డిస్టర్బ్ చేసేస్తే తన ఎమోషన్ ఏదైతే ఉందో అది మిస్ కాకూడదు. ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి, ఎలా చెయ్యాలో అలే చెయ్యాలి. అలా కాకుండా మేజర్ క్యారెక్టర్ తాలూకు దాన్ని డిస్టర్బ్ చేసేటట్టుగా ఉంటే ఆ సీన్ మొత్తం రసాభాస అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కంపోజిషన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఆఫ్ స్క్రీన్ ఎంఫసిస్. ఆఫ్ స్క్రీన్ ఎంఫసిస్ అంటే ఆ పాత్రని నేను స్క్రీన్ మీద చూపించకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ దాని ద్వారా నేను ఆ పాత్రకి ఎంఫసిస్ ఇస్తే దాన్ని మనం ఆఫ్ స్క్రీన్ ఎంఫసిస్ అంటాం. జనరల్గా సినిమాలలో హీరో ఇంట్రడక్షన్ కంటే ముందు మనం ఒక 2 క్యారెక్టర్లో, 3 క్యారెక్టర్లో, 10 క్యారెక్టర్లో, 15 క్యారెక్టర్లో పెట్టుకున్న సీన్లో రే మీ ప్రాణాలు తీయడానికో, మీ అహంకారాన్ని అనసడానికో ఒకడు వస్తాడు రా, ఫలానా వాడు వస్తాడు రా, డండారా అంటాం. ఎవడొస్తాడని ప్రేక్షకుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. దీన్ని మనం ఆఫ్ స్క్రీన్ ఎంఫసిస్ అంటాము. అంటే పాత్రని చూపించకుండా ఆ పాత్ర గురించి మాట్లాడడం ద్వారా, ఆ పాత్రని ఎలివేట్ చేయడం ద్వారా, ఆ పాత్రని హైలైట్ చేయడం ద్వారా మనము ఆ పాత్రకి ఎంఫసిస్ ఇవ్వడాన్ని మనం ఆఫ్ స్క్రీన్ ఎంఫసిస్ అంటాము. అంటే పాత్ర స్క్రీన్ మీద లేకపోయినా ఈ పాత్రకి మనం ఎంఫసిస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ టెక్నికల్ ఎంఫసిస్ అంటాం. టెక్నికల్ ఎంఫసిస్ అంటే పర్టికులర్గా సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారా ఒక క్యారెక్టర్కి ఎంఫసిస్ ఇవ్వడాన్ని మనం టెక్నికల్ ఎంఫసిస్ అంటాము. జూమ్, ఫోకస్, లైట్, ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్, మ్యూజిక్, ఇలాంటి వాటి ద్వారా మనము టెక్నికల్ ఎంఫసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి ఒక ఫ్రేము, ఈ ఫ్రేమ్లో 100 మంది ఉన్నారు. నేనేం చేస్తా, ఈ క్యారెక్టర్కి జూమ్ చేసి ఈ క్యారెక్టర్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తా. వీళ్ళందరూ కాదు నాకు ఇంపార్టెంట్, వీడు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. లేదా ఈ క్యారెక్టర్ క్లోజ్ పెట్టుకొని ఈ క్యారెక్టర్ నుంచి నేను జూమ్ బ్యాక్ చేస్తా. అప్పుడు ప్రేక్షకుడు ఈ క్యారెక్టర్నే చూస్తాడు. ఓకే, ఆ క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్, అందుకే ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడు అని ఒక ఫీలింగ్ ప్రేక్షకుడు కలిగి ఆ జూమ్ ద్వారా ఇన్ అవుట్ ఏది చేసినా ఆ క్యారెక్టర్ పట్ల ఎంఫసిస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇది ఫోకస్. అవుట్ ఫోకస్ చేయడమో, షిఫ్ట్ ఫోకస్ చేయడమో ద్వారా ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్కి ఎంఫసిస్ మార్చడమో, ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్కి ఎంఫసిస్ మార్చడమో, లేదా మొత్తం అందరిని అవుట్ ఫోకస్ చేసి ఒక క్యారెక్టర్ని ఫోకస్ చేయడం ద్వారా అతనికి ఎంఫసిస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. అట్లాగే లైట్, స్పెసిఫిక్లీ స్పాట్ లైట్ వేయడము, లేకపోతే కలర్ లైట్ వేయడము, లేకపోతే ఎక్స్ట్రా లైట్ వేయడము, ఇలా చేసి ఆ క్యారెక్టర్కి ఎంఫసిస్ క్రియేట్ అని ట్రై చేస్తాం. ఉదాహరణకి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు పైనుంచి దిగి నడుచుకుంటూ వస్తుంటే రఘురామ్ గారు హోమం చేస్తూ మధ్యలో వెళ్ళి మీరేనా ఇది చేసింది అని అడుగుతాడు. అప్పుడు రజనీకాంత్ గారి కళ్ళకి ఒక స్పెషల్ లైట్ వేశారు. అట్లాగే జ్యోతిక గారు అంటే చంద్రముఖి క్యారెక్టర్గా మారిపోయినప్పుడు నాకా అంటుంది. ఆ టైంలో కళ్ళ మీద ఒక స్పెషల్ లైట్ వేస్తాం, ఎక్స్ట్రా లైట్. అట్లాగే వినమట్టే అని మంచం లేపుతుంది. ఆ మంచం లేపినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్పెషల్ లైట్ జ్యోతిక గారి కళ్ళ మీద మాత్రమే వేస్తాం. ఈ లైట్ వల్ల తెలియకుండా ప్రేక్షకుడికి ఆ క్యారెక్టర్కి ఒక ఎంఫసిస్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ అంటే ఇది ఫ్రేము.
ఫ్రేమ్లో ఇక్కడ మనం ఇంకొక ఫ్రేమ్ని ఏదో తలుపో ఇంకొకటో పెట్టుకొని ఇక్కడ ఈ క్యారెక్టర్ని పెడతాం. మిగతా క్యారెక్టర్స్ అన్నీ బయట ఉంటాయి, ఫ్రేమ్ బయట ఉంటాయి. ఈ స్పెషల్ ఫ్రేమ్ లోపల ఆ క్యారెక్టర్ ఉంటుంది. టెక్నికల్గా మనకు తెలియకుండా ఈ క్యారెక్టర్ని చూస్తాము, దాన్ని ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్ అంటాం. నెక్స్ట్ మ్యూజిక్. ఆ క్యారెక్టర్కి మనం ఇచ్చే అడిషనల్ మ్యూజిక్, స్పెషల్ మ్యూజిక్ ద్వారా మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. క్యారెక్టర్ మ్యూజిక్, క్యారికేచర్ మ్యూజిక్, కామెంట్ మ్యూజిక్, స్పెషల్ మ్యూజిక్, మూడ్ మ్యూజిక్, ఇట్లా రకరకాల మ్యూజిక్స్ గురించి మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. అట్లా ఈ క్యారెక్టర్కి ఒక స్పెషల్ మ్యూజిక్ ఇచ్చి వస్తున్నాడు. ఇప్పుడు మీకు దానవీర శూరకర్ణ, మీరు అసలు దుర్యోధనుడి క్యారెక్టర్ వస్తుంటేనే మీకు వెనక ఒక మ్యూజిక్ వస్తుంది, టడన్ అని అంటుంటే ఆ నడక మూమెంట్ దానికి అంతటికి మ్యూజిక్ సపోర్ట్ చేసి ఆ క్యారెక్టర్ తాలూకు ప్రతి అడుగుకి మనకు మ్యూజిక్ యాడ్ అవుతుంటుంది. కాబట్టి మనకి ఎమోషనల్గా దాన్ని మనం ఫాలో అవుతూ వస్తాము. దాన్ని మనము టెక్నికల్గా మ్యూజిక్ ఎంఫసిస్ అంటాము. ఇట్లా రకరకాల విధాల్లో మనం ఎంఫసిస్ క్రియేట్ చేసుకొని ఏ క్యారెక్టర్ని చూడాలి అనేది మనం డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇవన్నీ కాకుండా ఎంఫసిస్ బై డైరెక్షన్ అంటాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎంఫసిస్ బై డైరెక్షన్ అంటాం. అంటే ఏ పాత్రని ప్రేక్షకుడు చూడాలి ప్రయారిటీ లెవెల్స్ ప్రకారము. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో అన్నిటికంటే ఏది ఇంపార్టెంటు? ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్ దీన్ని చూస్తుంది, 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 ఈ క్యారెక్టర్ దీన్ని చూస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్? సెంటర్లో ఉంది కదండి, ఇది ఇంపార్టెంట్ అని ఫీలింగ్ కలగచ్చు. ఓకే, ఇప్పుడు మార్చుకుందాం మనం కొంచెం. ఇప్పుడు రెండు క్యారెక్టర్లు దీన్ని చూస్తున్నాయి, ఒక క్యారెక్టరే దీన్ని చూస్తుంది, ఒక క్యారెక్టరే దీన్ని చూస్తుంది, దీన్ని రెండు క్యారెక్టర్లు చూస్తున్నాయి, దీన్ని ఒక క్యారెక్టర్ చూస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే ఏది ఇంపార్టెంటు? ఆటోమేటిక్గా మనకి కన్ఫ్యూజన్ లేకుండా చెక్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ను చూసిన వాళ్ళం ఇక్కడ చూస్తాము, ఇక్కడ చూసిన వాళ్ళం ఇక్కడ చూస్తాము, ఇక్కడ చూసిన వాళ్ళం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఇదేది చూడట్లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయాము. రైట్? ఒక లేయర్ ఆఫ్ ఎంఫసిస్. ఈ క్యారెక్టర్ని చూసిన వాడిని ఇక్కడ చూస్తాను, మళ్ళీ ఈ క్యారెక్టర్ ఇటు చూస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తాను, ఇక్కడ ఆగిపోయాను. రెండో లేయర్ ఆఫ్ ఎంఫసిస్. ఈ క్యారెక్టర్ని చూసిన వాడిని ఇక్కడ చూస్తాను, మూడో లేయర్ ఆఫ్ ఎంఫసిస్. ఏ క్యారెక్టర్ను చూసినా ఆటోమేటిక్గా తిరిగి ఈ క్యారెక్టర్ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాను. సో ఆటోమేటిక్గా ప్రేక్షకుడు ఏ క్యారెక్టర్ని చూసినా ఇక్కడ వచ్చి ఆగిపోతాడు. అందుకని సి క్యారెక్టర్ అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏ క్యారెక్టర్కి ఉంది, థర్డ్ ప్రయారిటీ బి క్యారెక్టర్కి ఉంది. అట్లా మనం ఏ క్యారెక్టర్ని మనం ఎంఫసైజ్ చేయాలంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని దాన్ని చూసేటట్టు చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి 10 మంది ఉన్నారు, 10 మంది ఒకళ్ళని చూస్తున్నారు అనుకోండి, ఇలా ఆటోమేటిక్గా ఈ 10 మందిని చూసిన ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ని చూస్తాడు. దీన్ని మనం ఎంఫసిస్ బై డైరెక్షన్ అంటాము. ఇట్లా మన ఫ్రేములో మనం కంపోజ్ చేసుకునేటప్పుడు ఏ క్యారెక్టర్ని ప్రేక్షకుడు చూడాలి, ఏ దృష్టితో చూడాలి, బాస్ లాగా చూడాలా, లేకపోతే గ్రూప్ లాగా చూడాలా, ఎలినేట్ చేసి చూపించాలా, డైరెక్షన్ ద్వారా చూపించాలా, కాంట్రాస్ట్ చేసి చూపించాలా, అట్లా రకరకాలు. ఇప్పుడు ఉదాహరణకి అందరు నిలబడి ఉన్నారు, ఓ వ్యక్తిని పడుకోబెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఈ క్యారెక్టర్ని చూస్తాను నేను. అట్లాగే అందరు నిలబడి ఉన్నారు, ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ ఈ క్యారెక్టర్ని చూస్తాము. అట్లా ఏ క్యారెక్టర్ని చూడాలి ప్రేక్షకుడు అనేది డైరెక్టర్గా నేను డిసైడ్ చేసి వాళ్ళని అలాగే చూసేటట్టుగా చేయడాన్ని మనం కంపోజిషన్ అంటాము. ఇప్పుడు కంపోజిషన్ ఎందుకు చెయ్యాలి, అలాగే ఎందుకు చెయ్యాలి, రూల్స్ ఆఫ్ కంపోజిషన్ అంటాం. ఫస్ట్ మనం ఒక షాట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, కంటెంట్ ఆఫ్ ది షాట్ అంటాము. ఈ షాట్ కంటెంట్ ఏంటి, ఈ కంటెంట్లో హైలైట్ కావలసిన ఎలిమెంట్స్ ఏంటి. ఒక ఫ్రేమ్, ఎంటీ ఫ్రేమ్లో నేను
ఒక 10 మందినో 15 మందినో అరేంజ్ చేయాలి. మనకి కంపోజిషన్ అంటే ఏమనుకున్నాం, అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ ఫ్రేమ్. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం ఒక మాడ్యూల్లో. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను తీసుకొచ్చి ఇందులో నింపాలంటే ఏది ఎందుకు ఎలా అరేంజ్ చేయాలి, కంటెంట్ని బట్టి మారిపోద్ది. మనకి సినిమా హీరో ప్రతి ఫ్రేమ్లో ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు. సినిమా హీరోయిన్ ప్రతి ఫ్రేమ్లో మనకి ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు. ఆ పర్టికులర్ షాట్లో నేను ఎవరిని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి మనం ఎంఫసిస్ ఇస్తాము. ఇప్పుడు ఉదాహరణకి పనివాడే కదా, వాడికి ఏంటి అంటే ఇక్కడ హీరో మారడానికి ఈ పనివాడు కారణం కావాలనుకోండి. ఈ ఫ్రేమ్లో నేను ఈ పనివాడిని తీసుకొచ్చి ట్రయాంగులర్ ఎంఫసిస్లో హీరో ఇక్కడున్నాడు, హీరోయిన్ ఇక్కడుంది, పనివాడిని ఇక్కడ పెట్టి నేను కంపోజ్ చేసి షూట్ చేస్తా. దానివల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ షాట్లో వీడు ఇంపార్టెంట్ కాబట్టి కంటెంట్లో అది వీళ్ళు మారడం అనే పాయింట్కి వీడు కారణం కాబట్టి దాన్ని హైలైట్ చేయాలి. కాబట్టి కంపోజిషన్లో ఎవరికి ఎంఫసిస్ ఇవ్వాలి అనేది నేను డిసైడ్ చేసుకొని ఈ పర్టికులర్ షాట్లో పనివాడు ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ కంపోజ్ చేసుకున్నా. మూమెంట్, ఏ క్యారెక్టర్కి మూమెంట్ పెట్టాలి, ఏ క్యారెక్టర్కి మూమెంట్ పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా చేసుకుంటూ పోతే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. ఉదాహరణకి లగాన్ సినిమాలో క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ టైంలో భువన్ అంటే అమీర్ ఖాన్ గారు అద్భుతంగా ఇరగదీసి ఆడుతున్నాడు. ఆ టైంలో అక్కడ ఒక 3-4 కంపోజిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఫ్రేమ్ ఒక టెంట్ వేసి ఉంది, ఆ టెంట్ కింద 4 కుర్చీలు ఉన్నాయి. ఒక కుర్చీలో రెండో హీరోయిన్ ఉంది, ఇంకో 2 కుర్చీలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఓ కుర్చీలో రాజుగారు ఉన్నారు. ఇక్కడ ఒక షాట్లో భువన్ ఇరగదీసి 6 కొట్టేసరికి రాజుగారు ఎంఫసిస్ బై మూమెంట్ అన్నామే, తన మెడలో ఉన్న హారం తీసేసి వాడికి ఇచ్చేద్దాం అన్నంత ఊపు వచ్చి ఒకసారి చుట్టూ చూసుకొని మళ్ళీ ఆగాడు. ఇది నేను జస్ట్ క్లోజ్ ఫ్రేమ్ పెట్టుకొని టెక్నికల్గా నేను తీసుకున్నాను. ఎందుకని టెక్నికల్గా అంటే మిగతా వాళ్ళందరి మధ్యలో ఆయన ఇట్లా తీసింది తెలియదు, పెట్టేసింది తెలియదు, ఆయన ఎక్స్ప్రెషన్ తెలియదు. అందుకని క్లోజ్ షాట్ పెట్టుకొని స్పెషల్గా టెక్నికల్ ఎంఫసిస్ లాగా దాన్ని తీసుకున్నాం. వెరీ గుడ్, అయిపోయింది. మిగతా టైంలో వీళ్ళు చప్పట్లు కొట్టారు, వీళ్ళు చప్పట్లు కొట్టారు, రాజుగారు చప్పట్లు కొట్టారు, అంతా అవుతుంది. లాస్ట్కి ఈ అమ్మాయి నాకు హైలైట్ కావాలి, భువన్ గెలిచేశాడు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఆ అమ్మాయి చప్పట్లు కొట్టింది, ఏంటి తేడా? అందుకని ఏం చేశాడు, నెమ్మదిగా ఈ అమ్మాయి లేచి చప్పట్లు కొడుతూ ఇక్కడికి వెళ్ళింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామే, ఎంఫసిస్ బై ఎలియనేషన్, ఎంఫసిస్ బై మూమెంట్ రెండూ పెట్టి ఆ క్యారెక్టర్ క్లాప్స్ కొడుతూ గుంపులో నుంచి బయటికి వెళ్ళిపోయడం వల్ల ఆ అమ్మాయి మొత్తం గ్రూప్లో మనం చూసే ప్రాసెస్లో ఆ అమ్మాయిని గ్రూప్ను వదిలేసాను నేను. ఆ అమ్మాయిని చూసా, ఈ అమ్మాయి ఎంఫసిస్ వచ్చింది, ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ వచ్చింది, అమ్మాయికి ప్రయారిటీ వచ్చింది. అట్లా మనం ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునేటప్పుడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏ కలర్ వాడుతున్నాము, ఏ టెక్స్చర్ వాడుతున్నాము, వాళ్ళకి ఏ మూమెంట్ వాడుతున్నాము, వాళ్ళ పొజిషన్ ఏది వాడుతున్నాము, ప్లేస్ ఏది వాడుతున్నాము, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరే ఉన్నారనుకోండి, ఫ్రేమ్లో ఏమీ లేవు, నార్మల్గా ఇద్దరిని నిలబెట్టా. ఈ ఇద్దరిలో ఇంపార్టెన్స్ ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది? మనకి సైకలాజికల్గా ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ చూస్తాము. అందుకని ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరే ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎవరిని ఉంచాలి, రైట్ సైడ్ ఎవరిని ఉంచాలో కూడా డిసైడ్ చేసుకుంటాం మనము. మనకి ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్లో మీరు ఫస్ట్ ఫ్రంట్ పేజీలో 2 కార్నర్లో 2 అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్ అడ్వర్టైజ్మెంటు ఈ కార్నర్ అడ్వర్టైజ్మెంట్ కంటే 10,000 ఎక్స్ట్రా. కారణం ఏంటి అనగా మనం పేపర్ తీయగానే ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇట్లా చూస్తాం కాబట్టి ఈ కార్నర్ ఫస్ట్ చూస్తారు. కార్టూన్ కూడా ఈ కార్నర్లో వేస్తారు తప్ప ఈ కార్నర్లో వేయరు. ఎందుకని ఈ కార్నర్లో వేస్తాము? చదవడం ఇటు నుంచి చదువుతాం కాబట్టి కార్టూన్ చూసి ముందుకు వెళ్తాడు కాబట్టి ఇక్కడ వేస్తున్నాము. 3 ఉన్నారనుకోండి ఒక ఫ్రేమ్లో, ఆటోమేటిక్గా సెంటర్లో ఎవరుంటే వాళ్ళు ఇంపార్టెంటు. 5 ఉంటే సెంటరు, 7 ఉంటే సెంటరు, 4 ఉన్నారు, 6 ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ లెఫ్ట్ ఎవడుంటే వాడు, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు,
అట్లా మనము ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. వీటికి మళ్ళీ అడిషనల్గా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ చెక్ చేసుకుంటూ వెళ్తాము. దీన్ని మనం ఎంఫసిస్ అంటాము. ఎంఫసిస్కి సపోర్టింగ్గానే స్టెబిలిటీ. ఒక రకంగా చెప్పాలంటే రెండో పాయింట్ స్టెబిలిటీ, ఎంఫసిస్కి సపోర్టింగ్ ఎలిమెంట్ అది. అంటే ఎంఫసిస్ని మనం ఫిక్స్ చేసి ఎండార్స్ చేసి ప్రేక్షకులకి ఎస్ వీళ్ళే నా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ సిచ్యుయేషన్లో వీళ్ళే ఇంపార్టెంట్ అని ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దాన్ని మనం స్టెబిలిటీ అంటే. ఉదాహరణకి ఇంతకుముందు మనం గీసుకున్నాం 3 భాగాలు. రాజుగారు ఇక్కడ ఉన్నారు, ఈ రాజుగారు ఇంపార్టెంట్ అందరికీ తెలుసు, వీళ్ళ వల్ల రాజుగారికి ఇంపార్టెన్స్ వచ్చింది ఆటోమేటిక్గా తెలుసు. ట్రయాంగులర్ ఎంఫసిస్ చేసాము, ఎంఫసిస్ బై హైట్ ఇచ్చాము, అన్నీ చేసాము. దీనికి తోడుగా ఇక్కడొక భటుణ్ణి నేను 2 కర్రలు ఎట్టుకోనో 2 వింజామర్లు ఎట్టుకోనో పెడతాను. ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ మొత్తంలోకి ఎటు తిరిగినా ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ వస్తుంది. దీన్ని స్టెబిలిటీ అంటాము. అంటే ఒక క్యారెక్టర్కి ఎంఫసిస్ ఇచ్చినప్పుడు మోర్ దెన్ 1 టైప్స్ ఆఫ్ ఎంఫసిస్ని యాడ్ చేస్తే, అంటే కాంట్రాస్ట్, వేరే కలర్ షర్ట్ వేసాను, అటు తిరిగి ఉన్నాడు అంటే 2 ఎంఫసిస్లు నేను యాడ్ చేశాను. బై డైరెక్షన్ అందరూ వీడినే చూస్తున్నారు, వీడొక్కడు కదులుతూ ఉన్నాడు, వీడికొక్కడికి స్పెషల్ లైట్ వేసాము, దీన్ని స్టెబిలిటీ అంటాము. అంటే ఎంఫసిస్ ఇచ్చిన తర్వాత ఆ ఎంఫసిస్కి సపోర్టింగ్గా ఇంకా కొంచెం ఎలిమెంట్స్ని యాడ్ చేసి ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ లేకుండా వీడి కాకపోవచ్చేమో వీడేమో, వీడు కాకపోవచ్చేమో వీడేమో అని ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా ఏ క్యారెక్టర్ని ప్రేక్షకుడు చూడాలి అని నేను అనుకుంటున్నానో వాణ్ణే చూసేటట్టుగా చేయడం అనేది మనం స్టెబిలిటీ అంటాము. అంటే మోర్ దెన్ 1 ఎంఫసిస్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని స్టేబుల్ చేయడాన్ని, ఆ ఎంఫసిస్ని స్టేబుల్ చేయడాన్ని మనం స్టెబిలిటీ అంటాము. సో ఇట్లా మనకి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్లో ఇంకా కొన్ని వీటి గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవాలి కాబట్టి ఆ 2 మనం ఇరికిచ్చేసినట్టుగా మాట్లాడుకోకుండా వేరే ఎపిసోడ్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ 3 మేజర్ వింగ్స్, చాలా ఇంపార్టెంట్ వింగ్స్. ఈ ఇంపార్టెంట్ వింగ్స్లో ఉండే డిఫరెంట్ కోర్సెస్ని, డిఫరెంట్ క్రాఫ్ట్లని మనకు చాలా ఈజీగా, సింపుల్గా, అతి తక్కువ ఫీజులతో మనకు ఆఫర్ చేస్తుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేషన్ తోటి అథెంటిక్గా వాటి అఫిలియేషన్తో మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, డిజిటల్ పెయింటింగ్ కావచ్చు, ఇట్లా రకరకాల కోర్సెస్ నేర్చుకుంటే మీరు ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఈ చేసిన క్లాసెస్లో మీకు ఎంఫసిస్ ఎట్లా ఇవ్వాలి, ఒక పని చెయ్యాలి, ఇక్కడ పెట్టాలి, ఇది అన్నారనుకోండి, ఆ విజువల్గా బొమ్మ గీసి చూపించడమో లేకపోతే విజువల్గా ప్రజెంట్ చేసిన దాంట్లో ఉండేంత ఇంపాక్ట్ మామూలుగా చెప్తే ఉండదు. మీరు పిచ్ డెక్ తయారు చేసుకోవాలన్నా, స్టోరీ బోర్డ్ తయారు చేసుకోవాలన్నా మీకు మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్ ఉంటే మీకు అద్భుతంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి మల్టిపుల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్న ఒక క్రాఫ్ట్ మ్యాన్గా ఇండస్ట్రీకి పరిచయం అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి తక్కువ టైం పడుతుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.